నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జూలై 5న తెనాలిలో జరిగే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తెనాలి చిల్లావూరు ఐటీఐ నందు మెగా జాబ్ మేళా తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో దివంగత పివి నరసింహారావు జయంతి వేడుకలు జూలై 5న తెనాలి కోర్టు ప్రాంగణంలో జరిగే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి తెనాలి మండల న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షులు డి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శనివారం కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోర్టులో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకుని సత్వర న్యాయం పొందవచ్చునని అన్నారు. జూలై 5వ తేదీన తెనాలి కోర్టుల ప్రాంగణంలో జరిగే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రేపు 5/7/2025 తారీఖున సుప్రీంకోర్టు వారి ఉత్తర్వులను అనుసరించి, అలాగే ఆంధ్ర రాష్ట్ర గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వులను అనుసరించి, మా ఆనరబుల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారి ఉత్తర్వులను అనుసరించి లోక్ అదాలత్ని కండక్ట్ చేయబోతున్నాము. అందులో దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, రాజీ పడదగినటువంటి కేసులన్నింటినీ కూడా, సివిల్ కేసులు మరియు క్రిమినల్ కేసులన్నింటినీ కూడా సహృదయంతో ఇరుపక్షాలు సమ్మతితోటి పరిష్కరించుకొని అవార్డులు పొందవలసిందిగా కోరుతున్నాము. కోర్టుల మీద భారం తగ్గుతుంది. అలాగే అలా ఇద్దరు రాజీ అవ్వడం వల్ల అటువంటి ఇరుపక్షాలకి ఆమోదయోగ్యమైనటువంటి తీర్పునివ్వడం జరుగుతుంది. అందువల్ల దాని మీద అప్పీల్ కూడా ఉండదు. ఎంతో విలువైనటువంటి మీ సమయం కూడా, అందువల్ల మీ సమయం కూడా సేవ్ అయినట్లుగా ఉంటుంది. కనుక తెనాలిలోని ప్రజలందరూ కూడా ఎవరెవరైతే వాళ్ళ సివిల్ కేసులు అన్నిటిలోని ఉన్నావో వారందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. సమావేశంలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి ఎం శ్రీధర్, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి ఆకా పవన్ కుమార్, 1వ అదనపు సివిల్ జడ్జి పి వివేక్ వర్ధన్, 2వ అదనపు సివిల్ జడ్జి పి రాజశేఖర్, లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యాలయం సూపరింటెండెంట్ మెహబూబ్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల 5వ తారీఖు లోక్ అదాలత్ అనబడేటటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. లోక్ అదాలత్ అనే విషయము మీరు అనేక సార్లు విని ఉంటారు, తెలుసుకొని ఉంటారు. అయ్యున్నప్పటికీ కూడా ఇది ప్రజల కోసము, పర్టిక్యులర్గా వాళ్ళ కేసులు విచారణ నిమిత్తము ఏర్పాటు చేయబడుతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. ప్రజలు కోరుకునేది న్యాయస్థానాల దగ్గర నుంచి సరైన న్యాయము, సత్వర న్యాయము, ఈ రెండు విషయాలే వాళ్ళు కోరుకునేది. ఈ సరైన న్యాయము, సత్వర న్యాయము రావాలి అని అంటే ప్రస్తుతం కోర్టుల మీద ఉన్నటువంటి పెండింగ్ కేసుల దృష్ట్యా ఈ లోక్ అదాలత్ని కనీసం సంవత్సరానికి 4 సార్లు నిర్వహించడం అనేది జరుగుతోంది ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు. అందులో భాగంగా వచ్చే నెల 5వ తారీఖు ఈ తెనాలి కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతోంది. వీటిల్లో సివిల్ కేసులు, రాజీ పడదగడానికి చట్టరీత్యా అనుమతింపబడినటువంటి అన్ని రకములైనటువంటి క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహనాల చట్టం ప్రకారము నష్టపరిహారం కోరుతున్నటువంటి క్లెయిమ్ అప్లికేషన్సు, కుటుంబ వ్యవహారాలు, ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ఇరుపక్షాల సమ్మతి మీద కూర్చోబెట్టి రాజీ చేసి ఒక తీర్పు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇది లోక్ అదాలత్ అవార్డు అని అంటారు. ఇది జడ్జిమెంట్ తోటి సమానమవుతుంది. దీని మీద ఎటువంటి అప్పీల్స్ కూడా ఉండవు.
తెనాలి చిన్నరావూరు ప్రభుత్వ ఐటీఐ నందు శనివారం జాబ్ మేళా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాబ్ మేళాకు 12 ప్రముఖ కంపెనీలు హాజరై 376 ఉద్యోగాలకు ఐటీఐతో పాటు 10th నుండి పీజీ వరకు చదివిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ఇటువంటి జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని గుంటూరు జిల్లా అదనపు నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రసన్న కుమార్ తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్ ఏర్పాటు చేసి విద్యార్హత ఆధారంగా వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. తెనాలి నియోజకవర్గానికి సంబంధించి చిన్నరావూరు ఐటీఐ కళాశాల స్కిల్ హబ్ సెంటర్గా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇటువంటి అవకాశాలను నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని ప్రసన్న కుమార్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ కె శ్యామ్ సుందర్, ట్రైనింగ్ ఆఫీసర్ ఎం రామారావు, ట్రైనింగ్ ఆఫీసర్ కె కమలకుమారి, జేఏఏ ఏ శ్రీదేవి, జిల్లా ప్లేస్మెంట్ అధికారి పి ఈశ్వరరావు మరియు కోఆర్డినేటర్లు, హెచ్ఆర్లు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ హబ్ తరఫున అదే ఏపీఎస్ఎస్జీసీ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఈ జాబ్ మేళాకి వివిధ కంపెనీల నుంచి 12 మంది హెచ్ఆర్స్ వచ్చి ఉన్నారు. అదే చెన్నై, అదేవిధంగా హైదరాబాదు, వైజాగ్, గుంటూరు, విజయవాడ, కాకినాడ ఏరియా నుంచి కూడా మనకు వచ్చి ఉన్నారు. వీళ్ళందరూ కూడా కలిసి 12 కంపెనీలు వచ్చి ఉన్నాయి. వీటన్నిటికి గాను ఇప్పటి వరకు 200 మంది స్టూడెంట్స్ హాజరై ఉన్నారు. ఇంకా ఈవినింగ్ కానీ మీకు రిమైనింగ్ కూడా ఇంకా ఆన్లైన్లో చేయించడానికి లేట్ అవడం వలన మొత్తం కూడా డీటెయిల్గా చెప్పలేకపోతున్నాం. అదేవిధంగా మనకి ఈరోజు వాళ్ళకి ఇంటర్వ్యూ జరగడము ఈ 12 కంపెనీల్లో వాళ్ళకి ఏదైతే హెచ్ఆర్ దగ్గర నుంచి మనం ఏదైతే సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఈరోజే ఇవ్వడం కూడా జరుగుతుంది. ఏది ఇక స్కిల్ డెవలప్మెంట్ తరఫున. అయితే దీనికి ఒక ఐటీ స్టూడెంట్సే కాకుండా పాలిటెక్నిక్, అదే ఇంజనీరింగు, డిగ్రీ, ఫార్మా వాళ్ళు, అదేవిధంగా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా టోటల్గా అటెండ్ అయి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈరోజు ఈవినింగ్ కల్లా మనకి అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మన తెనాలి నియోజకవర్గమైన గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్, చిన్నరావూరు తెనాలి ఐటీఐ కాలేజ్ నందు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాకి ఈరోజు 12 కంపెనీలు హాజరైనవి. ఈ 12 కంపెనీల్లో 10th క్లాస్ నుంచి పీజీ క్వాలిఫికేషన్ వరకు స్టూడెంట్స్కి ఎలిజిబుల్ ఉన్నాయి. సో ఈ 12 కంపెనీల్లో ఈరోజు వేకెన్సీస్ మొత్తం 376 వేకెన్సీస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. సో అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు అంటే గవర్నమెంట్ ఏ విధంగా దిశానిర్దేశాలు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఈ జాబ్ మేళాస్ లాంటివి నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాస్లో డిఫరెంట్ లొకేషన్స్ అంటే మన గుంటూరు చుట్టుపక్కల మరియు విజయవాడ, వైజాగ్ అండ్ కొంచెం దూరంగా చెన్నై ఇలాంటి కంపెనీస్ వాళ్ళు పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు ఈ ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. అదేవిధంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా నిరుద్యోగులకు కూడా ట్రైనింగ్ విత్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తుంది. ఈ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ మనకి ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఈ స్కిల్ హబ్బుల ద్వారా వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని ఒక 2 నుంచి 3 నెలలు ట్రైనింగ్స్ ఇచ్చేసి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్ వచ్చేలాగా చేస్తుంది. రాజనీతిజ్ఞుడు, అపర చాణక్యుడు, భారతరత్న పివి నరసింహారావు 104వ జయంతి వేడుకలను తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతాంబ సెంటర్లోని పివి నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పరిషత్ సభ్యులు మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే వ్యక్తుల జాబితాలో ముందు వరుసలో ఉండే జాతీయ నాయకుడు పివి నరసింహారావు అని కొనియాడారు. ఆయన రాజకీయ పరిపాలనా విశిష్టతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2024లో భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నను అందించిందని, దీనికి బ్రాహ్మణ పరిషత్ తెనాలి తరపున కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోట పాదసారథి, కార్యదర్శి చింతపల్లి సాయికిరణ్, కోశాధికారి కామరాజ్గడ్డ రామచంద్రమూర్తి, పోతుకూచి రామకృష్ణ, వేదాంతం ఫణీంద్ర, డాక్టర్ నారాయణ అనిల్ కుమార్, తురుమెల్ల దక్షిణామూర్తి, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రావు, మూర్తి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. భారతరత్న శ్రీ పివి నరసింహారావు గారి యొక్క జయంతి వేడుకల్ని ఈ రోజున తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది. భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి వ్యక్తుల జాబితాలో ముందు వరుసలో ఉండే నాయకుడు పివి నరసింహారావు గారు. భారతదేశం కనిపించదగిన నాయకుడు పివి నరసింహారావు గారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి అంటే దేశానికి సమర్థుడైన నాయకుడు ఉండాలి. ఆ నాయకుడికి ప్రజల పట్ల, దేశం పట్ల అవగాహన ఉండాలి, అభిమానం ఉండాలి.
ప్రజా పరిపాలనా వ్యవస్థనంతా కూడా ప్రజల దగ్గరికి తీసుకువచ్చేటువంటి నేర్పు, చాతుర్యం, తెలివితేటలు ఆ నాయకుడికి ఉండాలి. అంతేకాకుండా ఫ్యూచర్ జనరేషన్స్ని సేవలు అందించేటువంటి ఆలోచన నాయకుడికి ఉండాలి. ఈ నాయకత్వ లక్షణాలన్నీ కూడా 100కి 100 పాళ్ళు పుణికిపుచ్చుకున్నటువంటి మహానాయకుడు శ్రీ పివి నరసింహారావు గారు 1957లో శాసనసభ్యుడిగా రాజకీయాల్లో ప్రవేశించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర మంత్రివర్గంలో అనేక మంత్రి పదవుల్ని సమర్థవంతంగా నిర్వహించి 1991 నుంచి 1996 దాకా కూడా ప్రధానమంత్రి పదవిని సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి మొట్టమొదటి తెలుగువాడు పివి నరసింహారావు గారు. అపర చాణక్యుడు. దక్షిణాది రాష్ట్రాల్లో గల్లీ నుంచి ఢిల్లీలోని అగ్రస్థానం దాకా ఎదిగిన వ్యక్తి పివి నరసింహారావు గారు. 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగిన వ్యక్తి పివి నరసింహారావు గారు. ఈ తరానికి పివి నరసింహారావు గారి మార్గదర్శకాలతో ప్రభుత్వాలు, కొంతమంది నాయకులు ముందుకు నడుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఆనాడు ఎటువంటి స్వార్థం లేకుండా మౌనంతోనే దేన్నైనా సాధించవచ్చని ప్రతి ఒక్క విషయంలో క్షుణ్ణంగా ఆలోచించి కుదుటబడిన ఆర్థిక దేశాన్ని, ఒక ఆర్థిక స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి పివి నరసింహారావు గారు. తెనాలి పురపాలక సంఘ ఆరోగ్యాధికారిగా మొవ్వ యేసుబాబు బాధ్యతలు స్వీకరించారు. ఆయన బాపట్ల జిల్లా అమత్తలూరు పిహెచ్సి నుండి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని యేసుబాబు తెలిపారు. అదేవిధంగా ప్రధానంగా శానిటేషన్, ప్రజారోగ్య సమస్యలపై దృష్టి సారిస్తానని చెప్పారు. నా పేరు డాక్టర్ మొవ్వ యేసుబాబు. సో నేను మున్సిపల్ హెల్త్ ఆఫీసర్గా నిన్న 28 జూన్ 28 నిన్న జాయిన్ అవ్వటం జరిగింది. సో నేను వచ్చినప్పటి నుంచి మీకు ప్రజలకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మెయిన్గా శానిటేషన్, సో పబ్లిక్ హెల్త్, ఈ 2 ఆస్పెక్ట్స్లో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా సేవలు అందిస్తానని తెలియజేసుకుంటూ సో నమస్కారం. ఇంతకుముందు నేను అమర్తులూరు ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు వైద్యాధికారిగా చేస్తున్నాను. సో నాకు ఈ వైద్యాధికారిగా దాదాపు 14 సంవత్సరాల అనుభవం ఉంది. ఇప్పుడు మా అమర్తులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి డెప్యుటేషన్ మీద ఈ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్గా రావడం జరిగింది. ఇప్పుడు చిన్న విరామం.